uh, switching off all the electricity and all that, but dry runs have been made. The electricity department, energy department has tested that, and how much time it will take to black out the entire city. So all those things are not yet put in operation. If necessary, it will be done. So in densely populated areas, perhaps this step may be necessary, and that will only develop over a period of time. We will intensify patrolling in densely populated areas, especially and mixed populated areas, and be alert. More deployment of patrol vehicles, police staff, and other department officers also will be done. మనం అందరం గుర్తించాలి, తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషలీ మన క్యాపిటల్ ఏరియా రీజన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రాంతంలో చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఇంకా ఎక్కువ అప్రమత్తత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అవసరం ఉంది. సో దాని గురించే ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమీక్ష సమావేశం పెట్టారు. ఎందుకంటే ఇతర రాజధానులు ఏవైతే ఉన్నాయో బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, దానికన్నా ఎక్కువ కూడా మన దగ్గర ఈ మిలిటరీ మరి కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంకా అప్రమత్తంగా ఉండే అవసరం ఉందని, ఆ చర్యలు కూడా అదే రీతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అది ఆన్గోయింగ్ ఆపరేషన్. అవి దాని గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడరు. సో మా సిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉంది. సిపి సార్, సీఎం గారు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనధికారికంగా నివసిస్తున్న వారిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఫైండ్ అవుట్ చేశారా ఏరియాలో? అంటే ఇవి మొన్న వచ్చిన ఆదేశాలే. పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేసాం. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆదేశాల మేరకే కొంతమందిని పంపించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సో మిగతా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాము. అంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఐడెంటిఫై చేసుకునే అవసరం ఉంది. దాని తర్వాత ఆదేశాలు వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏదైనా ఇప్పుడు వేచి చూడవలసిందే. మనం సిచ్యువేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే మనము ముఖ్యంగా ఒక సందేశం ఏంటంటే, ఇది ప్రజలు దీని గురించి ఎక్కడ కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. ఇది జస్ట్ సన్నాహక చర్యలు, మానసికంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపట్టిన చర్యలు. ఎవరు కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులు కావద్దని ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది. మళ్ళీ మనకు గుర్తుంది, గతంలో కొన్ని సంఘటనల సందర్భంగా ఆ స్కై ల్యాబ్ అని మీకు గుర్తుంది. అప్పుడు అన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు వార్తలు రావడంతో అన్నీ జరిగాయి. ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, రాదు కూడా. ఇదంతా కూడా ఒక భద్రతా పరంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపడుతున్న చర్య. ఏదో జరిగిపోతుందని ఎవరు కూడా భావించొద్దు. అందరు కూడా రిలాక్స్గా ఉండి కానీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సార్, ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగం బజార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేసాము. నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి, ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపైన నిఘా, వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటివి చర్యలు అయితే మేము రొటీన్గా చేపడతామో ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాం. సీసీ కెమెరాస్ను లేని చోట అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు ఒక 3CC ఏర్పాటు అయిన తర్వాత టోటల్గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా, అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ICCCలో కనెక్ట్ అయ్యే కెమెరాస్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి.
డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇక్కడ వచ్చి రికార్డింగ్ అయ్యి 30 రోజుల పాటు రికార్డింగ్ అయ్యేది. కానీ సీసీటీవీస్ ఎక్కడైతే పెడతామో అవి క్రమంగా కొన్ని పాడైపోతుంటాయి. మేము దాన్ని రిప్లేస్ చేసుకుంటూ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 12,000 కెమెరాస్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మొత్తం 6 లక్షల నేను సైతం కెమెరాస్ పనిచేస్తున్నాయి. సో మాకు ప్రతి ఏరియా నుండి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ వచ్చే దాదాపు 12,000 కెమెరాస్ నుండి టెలికాస్ట్ వస్తుంది. అది దాదాపు మొత్తం ఏరియాని, సిటీని కవర్ చేస్తుంది. ఇండివిజువల్గా ఏదైనా జరిగితే ఆ ఏరియాలో వెళ్ళి ఆ నేను సైతం కెమెరాస్ ఏవైతే షాప్స్ దగ్గర బిగించి ఉన్నాయో అక్కడి నుండి మేము ఫీడ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉంది. మొత్తము సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వీఆర్ ఇన్ అ పొజిషన్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సార్ సిటీ మొత్తం బ్లాక్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? అండ్ మీరు డ్రై రన్ చేస్తారు కదా, అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటికైతే 3 to 4 hours అని చెప్తున్నారు. బట్ దాన్ని ఇంకా, ఎందుకంటే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది 55 సంవత్సరాల తర్వాత 1971 వార్ తర్వాత ఎప్పుడు కూడా సైరన్స్ కానివ్వండి, బ్లాక్అవుట్ చేయడం కానివ్వండి ఎక్కడ కూడా చేయలేదు, ట్రై చేయలేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. 55 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారిగా ఇది చేపడుతున్నాం కనుక ఈ సిస్టమ్స్కి అలవాటు కావడానికి సమయం పడుతుంది. అండ్ ఇది ఇప్పుడైతే బ్లాక్అవుట్ చేయడానికి అంత సమయం పడుతుందని చెప్పారు. కానీ అది ఇమీడియట్గా అది చూసుకొని రివ్యూ చేస్తే అది ఇంకా తగ్గించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. సార్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా వేరే టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఏర్పాటు మేము ఆలోచించాము టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని. కానీ ప్రజలందరికీ డయల్ 112 ఆర్ 100 అనేది అందరికీ అలవాటై ఉంది. అందరూ కూడా డిసైడ్ చేశారు డయల్ 100, డయల్ 112 అనేది అది కొనసాగిస్తాం. ఏది ఉన్నా ఈ నంబర్స్కి ఫోన్ చేయాలని మేము ప్రజల్ని కోరుతున్నాం. అప్రమత్త చర్యలు ఏవైతే ఉన్నాయో నిన్న యూనియన్ హోంశాఖ సెక్రటరీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దేశంలో ఉన్న అందరూ చీఫ్ సెక్రటరీస్, హోమ్ సెక్రటరీస్, డీజీపీస్, ఇంపార్టెంట్ ఆఫీషియల్స్, పెద్ద నగరాల్లో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ అభ్యాస్ అనేది ప్రారంభించాలని వారు తెలియజేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది కేవలం ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వారిని మానసికంగా, శారీరకంగా ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఉండాలనే చర్యలు ఏవైతే మనము తీసుకోవాలో దాని గురించి అప్రమత్తత, సన్నాహక చర్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి ప్రజలకు కొద్దిగా అలవాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మాకు లోకల్లో కూడా దీని గురించి మేము మా అధికారులందరితో చర్చించాము. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు వారి లోకల్ స్టేషన్ మిలిటరీ కమాండర్స్తో చర్చించారు. పోలీస్, హెల్త్, జిహెచ్ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ గార్డ్స్ అందరు కూడా కలిసి ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేపట్టాలో దాన్ని ఏ విధంగా చేయాలి, ఏమేమి చేయాలి అనేది నిర్ణయించి ఈరోజు ఉదయం కూడా ప్రాక్టీస్ పరంగా 4 ప్రాంతాల్లో జిహెచ్ఎంసి పరిధిలో వచ్చే 4 ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ ఇప్పుడు 1 గంట
సేపట్లో 4 గంటల నుండి ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు. అయితే వారికి ఇవన్నీ గురించి చెప్పాము. ఈరోజు 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. ఈ సైరన్ మోగినప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వారు ఇళ్ళకే పరిమితం కావాలి. ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్, షెల్టర్, బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది మొదటిసారి కనుక మేము కూడా ఏదో పర్ఫెక్షన్ కోసము ఆశించడం లేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అని అందరికీ తెలియజేస్తున్నాము. 15 నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ ICCC నుండి వెళ్తుంది. దాని తర్వాత ఒక సైనిక చర్య అనేది జరిగింది. 4 ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ఈ సివిల్ డిఫెన్స్ పరంగా, ప్రభుత్వ పరంగా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారి అప్రమత్తత ఏ విధంగా ఉందో చెక్ చేయడానికి ఈ మాక్ డ్రిల్ 4:15 నుండి 4 ప్రాంతాల్లో జరగబోతుంది. గోల్కొండ నానల్ నగరంలో ఒకటి, చన్బాగ్ ప్రాంతంలో ఒకటి, సికింద్రాబాద్ షెనాయ్ హాస్పిటల్ ప్రాంతంలో ఒకటి, 4వది NFC ECL ఆ ప్రాంతంలో ఒకటి. ఈ 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్లో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు పాల్గొంటారు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ వారి బాధ్యత ఏంటి, అదే సమయంలో రెవెన్యూ అధికారులు వారి బాధ్యత రిలీఫ్ కోసం ఏమేమి చర్యలు చేపట్టాలి, ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు వారి ఫైర్ ఇంజిన్స్ని ఏ విధంగా తరలించాలి అనేది NDRF, SDRF మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ వారు ఏమేమి చేయాలి అనేది కూడా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా వారికి అలవాటు చేయడం, ప్రాక్టీస్ కోసం అనేది
చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ విన్న తర్వాత వారి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఈ రోజు నుండి కొన్ని రోజుల వరకు సిచ్యువేషన్ ఎప్పటి వరకైతే కొద్దిగా ఈ విధంగా అప్రమత్తంగా ఉండే వరకు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరూ కూడా డ్యూటీకి హాజరని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునేది స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న సమయంలో వారి ముఖ్యమైన బాధ్యత ఈ ఫేక్ న్యూస్ ఏదైతే చాలామంది ఈరోజు ఉదయం కూడా ఏదో మాక్ డ్రిల్ క్యాన్సిల్ అయింది అని ఒక సమాచారం ఎవరో ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేశారు. సో అటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజల్లో వెళ్లకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా పైన నిఘా పెట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన మానిటరింగ్ చేసే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఇమీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో అవి ప్రజలకు తెలియజేయాలని